ప్రపంచ వేదికపై రాజకీయ తుఫాన్. ఈ టైటిల్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, రీసెంట్‌గా జరిగిన ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగింది గదా! దాంట్లో దాదాపు 100 దేశాలకు పైగా ప్రజాప్రతినిధులు, తర్వాత 60 60 కంటే ఎక్కువ రాష్ట్ర స్థాయి అంటే మంత్రి స్థాయి ప్రతినిధులు, 20కి పైగా ఇలాంటి వేదిక పైన మన ప్రతిపక్ష నేత అయిన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయ్ భాను నేతృత్వంలో షర్ట్ ఇప్పి అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. అసలు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే కంక్లూజన్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ సపోర్ట్ టు కాంగ్రెస్, ఐఎమ్ నాట్ సపోర్ట్ టు బీజేపీ, ఐఎమ్ నాట్ సపోర్ట్ టు ఎనీ లోకల్ పార్టీ లైక్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ లైక్. సో నేను ఇప్పుడు చెప్పాలనుకునేది దేశంలో ఒక సున్నితమైన అంశాలను ఒక వ్యక్తిలాగా, ఒక కామన్ పీపుల్ లాగా ఎలా చూస్తున్నాను, అసలు దేశానికి దీనివల్ల ఏమి సభ్య సమాజానికి మన ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఏమి నిరూపిస్తున్నాయి దీనివల్ల అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో మీరు ఎలా చూస్తారంటే దీని ఒక రాజకీయ వేదిక కాకుండా ఒక కామన్ వ్యూలో మీకు ఎలా అర్థమవుతుంది, నేను చెప్పిన అనాలిసిస్ ఎలా ఉందని చూసిన తర్వాత మీకు నిజంగా నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో. మనము దాని గురించి డిస్కషన్ చేద్దాం. అసలు ఏఐ సమ్మిట్ అంటే ఏంటి, ఏఐ సమ్మిట్లో మన భారతదేశానికి కలిగిన ప్రతిపక్షాలు చెప్తున్నట్టు లాస్ ఏమైనా ఉందా, లాభం ఉందా, దానిలో మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమొచ్చినాయి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏఐ సమ్మిట్ గురించి మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే యంత్రాలకు మానవుల్లాగా ఆలోచించే శక్తిని ఇవ్వడం అనమాట. దీంట్లో ఏమైంది అంటే మనకు చాలా ప్రపంచంలో ఎక్కలేని వేదికని మన భారతదేశం ఎన్నుకొని భారతదేశంలో ఒక సమ్మిట్ జరగడం అనేది ప్రపంచ పటంలో మన ప్రపంచ మీడియాను కూడా మనం ఆకర్షించాం ఎంతో విధంగా. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏఐ సమ్మిట్ అనేది మనం ఏది మాట్లాడినా ఒక ఒప్పందం ఏమి చేసుకున్నా అది ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రభావితం ఉంటుంది, రెప్లికేట్ అవుతుంది. సో దీంట్లో మనం చాలా సంతకాలు చేశాము, చాలా ఫైల్స్ మనము దాన్ని క్లియర్ చేశాము. దీనికి ఎలా ఉంటుందంటే పెట్టుబడులు కూడా చాలా వచ్చాయి. సో ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో దాదాపు ఈ సమ్మిట్లో 89-91 దేశాలు అంటే ఆల్మోస్ట్ 91% కంట్రీస్ దీనికి అంగీకారంతో అంతర్జాతీయ సంస్థలు అంగీకరించాయి. దేని గురించి మా ఏ సమ్మిట్కి మనతో కొలాబరేట్ కానీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్కి మొత్తం ఏఐ తోటి ఉంటుంది కాబట్టి మన భారతదేశం దాంట్లో ఒక భాగమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం అయింది. కానీ ఇలాంటి వేదిక పైన ఇలాంటి ఒక మంచి వేదిక అంటే ఎట్లాంటి నువ్వు దీంట్లో ఏది చేసినా, ఏది మనం ముందు మాట్లాడినా, లేదంటే నువ్వు ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసినా అది ప్రపంచ దేశ స్థాయికి వెళ్తుందన్నమాట. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, దీంట్లో అసలు నువ్వు ఎలా మాట్లాడుకోవాలి, దీని గురించి చాలా చాలా ఉన్నతంగా ఎంతో నిజాయితీగా మన దేశం గురించి చెప్పుకోవాలి. అది పోయి అందరి ముందు నీ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్న ఈ కాంగ్రెస్ యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నారో, వాళ్ళు చేసిన ప్రధాన విమర్శలు ఏందో ఒకసారి చూద్దాం. ఒకటి ఏంటంటే ఏఐ వల్ల మనకు యువతలో అంటే దీంట్లో జాబ్స్ పోతాయని ఒకటి, తర్వాత నువ్వు ప్రచార వేదికగా భారతదేశంని వాడుకుంటున్నావు అని ఒకటి, తర్వాత ఎప్స్టీన్ ఫైల్ ఒకటి ఉంది కదా, ఒక నీచుడి మధ్య మనం బాగా వీడియోస్ వింటూ ఉన్నాం కదా, ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు వచ్చిందని ఇంకొకటి వాదిస్తున్నాడు. ఫస్ట్ 1 by 1 దీంట్లో ఒక 3 మెయిన్ రీజన్ చాలా చెప్పారు కానీ 3 మెయిన్ రీజన్స్ దాంట్లో 1 by 1 క్లియర్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే జాబ్స్ పోతున్నాయని. అరే సామి, జాబ్స్ పోతున్నాయంటే ఏఐ వచ్చిన తర్వాత చాలా చాలా కంపెనీలో చాలా జాబ్స్ పోతున్నాయి. దానికి రిప్లేస్మెంట్గా ఏఐ నేర్చుకోవడమో దానికి అనుసంధానంగా మనం వెళ్ళడమే ముఖ్యమైన ఉద్దేశం ఏఐ సమ్మిట్. కంప్యూటర్ రాకముందుకు పేపర్లు దిద్దే ముందు కంప్యూటర్స్ ఇలాగే బాధపడేవాళ్ళు. క్యాల్కులేషన్స్, ఫోన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇలాంటి రెవల్యూషన్ జరిగింది. కానీ జాబ్స్ ఏం పోలేవే, కొత్త క్రియేట్ అయింది. సో ఇదొకటి ఎట్లా అంటే మనము దీన్ని యాక్సెప్ట్ చేయని ఒక విమర్శ, ఇది పక్కకు పెడదాం. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ప్రచార సాధనంగా వాడుకుంటారు ఏఐని అంటే ఆబ్వియస్లీ ప్రచార సాధనమే కదా. ఇండియాలో వచ్చి నీకు ప్రపంచ దేశాలు ఇండియా పైనుంచి మనము ఒక వేదికని కండక్ట్ చేసి మనం ప్రపంచానికి మనం చెప్పుకుంటున్నాం మన దేశ గొప్పతనాన్ని అంటే ఆబ్వియస్లీ అది రేపు మీరున్న అధికార పక్షంలో మీరు చేయాల్సిందే కదా. అంటే మీరు వస్తే దీన్ని క్యాన్సిల్ చేశారు, అది కాదు. సో ఇది కూడా యూజ్లెస్ ఒక ఏమంటారంటే విమర్శ. ఇంకా ఫైనల్గా వచ్చేది ఎప్స్టీన్ ఫైల్స్. దీని గురించి ఒకసారి నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎప్స్టీన్ ఫైల్స్ ఇన్ ద సెన్స్ ఏంది, ఎక్కడో ఇప్పుడు చాలా చాలా మూర్ఖంగా ఇప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, ట్రంప్ దగ్గర మోడీ సరెండర్ అయ్యని, బిల్ గేట్స్ అని, వీళ్ళందరూ అక్కడ ఏదో మత్తులో తిరిగి వాళ్ళ దేశంలో ఉన్న ఒక
ప్రొఫెసర్ ఐజ్లాండ్లో చేసిన వికృత చేష్టలకు మోడీకి సంబంధం ఏందిరా బాబు? ఒకసారి ఓకే, మోడీకి సంబంధం ఉందనుకుందాం. మోడీకి సంబంధం ఉంటే మీరు ప్రూఫ్ చేయండి. లేదంటే ఎఫ్‌స్టీన్ ఫైల్‌లో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు మేము దేశంలో ఉన్న ప్రతి ఒక్కరితో బయటకు వచ్చి మోడీని గద్దె దించుదాం. అంతేగాని ఈ చేతగాని ప్రూఫ్స్ లేని ఈ ఒక విమర్శలు చేసుకుంటూ బట్టలు ఇప్పుకొని తిరగడం ఇది షేమ్ అనిపిస్తుంది. ఇంకొక నేను ప్రతిపక్షానికి ఒక సూచన చేయాలనుకుంది ఏమంటే, మీరు నిజంగా పర్మనెంట్‌గా ప్రతిపక్షంలో ఉండాలనుకుంటే ఇలాంటి చర్యలు చేయండి. ఎందుకంటే ఇది అధికార పక్షానికి కూడా మంచిది. కానీ మీరు నిజంగా ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వచ్చి దేశాన్ని పరిపాలించాలని ఒక ఆశ, ఆశయం, ఆలోచన మీకుంటే మాత్రం ఇలాంటి నీచమైన, సిగ్గుమాలిన పనులు మాత్రం మర్చిపోండి, మానేయండి. అప్పుడే మీరు దేశాన్ని పరిపాలించే ఒక అదృష్టం మీకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు 99 సీట్లు మీరున్నారు, రేపు 9 సీట్లు రావచ్చు, 0 కూడా రావచ్చు. ఎందుకంటే దేశ యువత తీక్షణంగా, క్షుణ్ణంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇలాంటి ప్రొటెస్ట్‌లు, ఇలాంటి సెటిల్ ఇప్పి తిరిగే బార్లలో తిరిగినట్టు ప్రపంచ వేదిక మీద తిరిగే మీలాంటి నాయకులను సభ్య సమాజానికి ఏమని మీరు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా చాలా షేమ్‌లెస్ అండ్ షేమ్‌ఫుల్ ఒక ప్రొటెస్ట్ అని అంటున్నాను. సో మీరు అన్నట్టు ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నాను, మోడీ గనక ఎఫ్‌స్టీన్ ఫైల్‌లో ఉంటే, మీరు కలలు కన్నట్టు ఉంటే, నాలాంటి యువకులే ముందుకొచ్చి మోడీని గద్దె దించుతారు. కాకపోతే ద వ్యాలిడ్ పాయింట్ మీరు వచ్చి ప్రూవ్ చేయండి. అంతేగాని కలలో కనబడే కలలని నిజాలని, కళ్ళు తెరిచిన తర్వాత అబద్ధాలని లాగా మీలాంటి చర్యలుంటే, మీలాంటి ప్రసంగాలుంటే ఎప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటారు. జై హింద్, జై భారత్.